నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. నేటి ప్రధాన వార్తలు చూసుకుంటే, రుణగ్రహీతలకు భారీ ఊరట. తాజాగా 0.50% తగ్గిన రేపో ఈ ఏడాదిలో 1% అంటూ ప్రధాన వార్తగా ఉంది ప్రజలారా. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను ప్రధాని మోదీ. చినాబ్ నదిపై ఎత్తైన వంతెన ప్రారంభం అంటూ ప్రధాన వార్తగా నిలిచింది. ఓకే, 600 మూసి ప్రక్షాళన, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నాకేం కోరికలు లేవు, రాష్ట్ర అభివృద్ధి తప్ప అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్త ఉన్నది. కేసీఆర్ ముందు మీ బిడ్డ ప్రశ్నకు సమాధానం చెప్పండి, నోటీసు ఇస్తే విచారణకు రాకుండా మాపై విమర్శల అంటూ వార్త ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న అయితే, నోటీసులు ఇస్తే విచారణకు రాకుండా మాపై విమర్శల అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించినటువంటి వార్త ప్రధానంగా నిలిచింది. గంధమల్ల రిజర్వాయర్ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఓకే, ఆనాడు నన్ను అకారణంగా జైల్లో పెట్టారు, అనవసర విమర్శలు చేశారు, కేసీఆర్ను పడగొడతానని తొడగొట్టి చెప్ప, ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందుందా, ఇంతకంటే ఇంకేం కావాలి, నాకు వేరే కోరికలు లేవు, దేశంలోనే ఆదర్శవంతంగా తెలంగాణను తీర్చిదిద్దడం తప్ప అది నా కర్తవ్యం, మా ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు ఆశీర్వదించండి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా $1 ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం, న్యూయార్క్, టోక్యో వంటి ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తాం, మీరిచ్చే శక్తితో RRR భారత్ ఫ్యూచర్ సిటీని సైతం నిర్మిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్త ప్రధానంగా ఉంది ప్రజలారా. ఓకే, అయితే నిన్న జరిగినటువంటి తుర్కపల్లిలో 10 ఏళ్లు దోచుకున్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తాయట, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి కమిషన్ నోటీసులు ఇస్తే విచారణకు హాజరై జవాబు చెప్పాల్సింది పోయి మాపై విమర్శలు చేస్తున్నారు, గంధమల్ల రిజర్వాయర్కు నీళ్ళు ఎలా ఇస్తారని ఓ పెద్ద మనిషి ప్రశ్నిస్తున్నారు, ఎస్ఆర్ఎస్పి మిడ్ మానేరు వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా, 600 ఆ రిజర్వాయర్ను పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం ప్రజలారా. అయితే మేము ఎన్నో ప్రాజెక్టులు కట్టి నిర్మించి చూపెట్టాము, ఈ గంధమల్ల ప్రాజెక్టు కట్టించడం మాకు లెక్క అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వార్త. ఓకే, మంత్రి మండలి ఆమోదంతోనే బ్యారేజ్ల నిర్మాణం అంటూ నిన్న ఈటల రాజేందర్ గారు కమిషన్ ఎదుట వెళ్ళి, అయితే మంత్రి మండలి ఆమోదంతో బ్యారేజ్ల నిర్మాణం చేసినట్టు నిన్న వాళ్లకు వారి యొక్క ఈటల రాజేందర్ గారి యొక్క సందేశం, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం జరిగింది. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. అయితే ఆ రోజు సీఎం కేసీఆర్ నిర్ణయంతో కేబినెట్ ఏర్పాటుతోటి సబ్ కమిటీ ఏర్పాటు అంటూ వార్త ఉన్నది. నాతో పాటు హరీష్ తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్ అంటూ వార్త ఉన్నది. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ వాంగ్మూలం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్టు వెల్లడి. నిర్మాణాల్లో ఆర్థిక పరమైన క్రమశిక్షణ లోపించిందా అన్న జస్టిస్ ఘోష్. అయితే నిర్మాణాల్లో ఏమన్నా ఆర్థిక పరమైన క్రమశిక్షణ ఏమన్నా లోపించిందా అన్నట్టు జస్టిస్ ఘోష్ అడిగిరట. అయితే ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటల, అయితే ఆర్థిక శాఖకు ఎటువంటి సంబంధం లేదన్న ఈటల రాజేందర్ నిన్న వాళ్లకు జవాబు ఇవ్వడం జరిగింది. కమిషన్ ఎదుట వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణాలు నాటి
మంత్రి మండలి నిర్ణయంతోనే జరిగాయని, ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుతం భాజపా ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ ఘోష్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట ఈటల శుక్రవారం హాజరయ్యారు. బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో మధ్యాహ్నం అరగంట పాటు విచారించింది. ఈటలను మొత్తం 19 ప్రశ్నలను అడిగి వాటిని ఆయన ఇచ్చిన వాంగ్మూలాలన్నీ నమోదు చేసింది. నీటి లభ్యత లేకనే ప్రాజెక్టు మార్పు అంటూ ఈటల రాజేందర్ గారు ఇచ్చినటువంటి అక్కడ జవాబు ఇచ్చారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు. గత ప్రభుత్వంలో ఏ సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు, 3 బ్యారేజీలపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు అంటూ వార్త ఉన్నది ప్రజలారా. అయితే గత ప్రభుత్వంలో ఏ సమయంలో మంత్రిగా వ్యవహరించారు అంటూ అడిగినటువంటి ప్రశ్నకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు, 3 బ్యారేజీలపై నిర్ణయం ఎవరు తీసుకున్నారు అన్నటువంటి అక్కడ అడిగినటువంటి ప్రశ్న. అయితే ఈటల రాజేందర్ గారికి వారు ఖచ్చితంగా వెళ్ళి సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ నిర్ణయంతో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిందని సమాధానం చెప్పారు. దీనికి అయితే మొత్తానికి కర్త క్రియ కర్మ కేసీఆర్ గారే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఇచ్చిన అని చెప్పి నేనే కేసీఆర్ నీళ్ళు ఇచ్చిన అని చెప్పుకున్నాను కదా, ఈ యొక్క ఆరోపణ కూడా వాళ్ళే మోయవలసి ఉంటుంది. ఈటల రాజేందర్కి ఏ సంబంధం లేదు దీంతో వాస్తవంగా చూసుకుంటే. అయితే ఈ యొక్క దానికి ఈటల రాజేందర్కు నాకేం సంబంధం లేదు, ఆ మంత్రివర్గ ఆమోదంతో నేను పనిచేసిన అని అక్కడ చెప్పుకోవడం జరిగింది. కేసీఆర్ గారు మొత్తం మైండ్ రంగరించి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించారు కదా, దీనికి మొత్తం వారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మధ్యలో ఈటల గారిని లాగినారు. సరే, అప్పుడు మంత్రిగా వ్యవహరించారు కాబట్టి కమిషన్ ఎదుట హాజరయ్యారు. బనకచెర్ల చట్టబద్ధత పరిశీలనకు కేంద్రం భరోసా అంటూ వార్త ఉన్నది ప్రజలారా. జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్టవిరుద్ధంగా సహకరిస్తుందనుకోవడం లేదని వ్యాఖ్య. 10 ఏళ్ల పాటు ద్రోహం చేసి వారస నాటకాలాడుతుందని మండిపాటు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి అందితే దాని చట్టబద్ధత తదితర అంశాలపై నిబంధనల మేరకు పరిశీలిస్తామంటూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు పాటిల్ తెలంగాణకు లేఖ రాయగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్ లోని సచివాలయంలో శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠి ఉత్తమ్ మాట్లాడుతూ అంటూ ప్రధాన వార్తగా ఉంది ప్రజలారా. అయితే బనకచెర్లకు సంబంధించినటువంటి కేంద్ర జలశక్తి మంత్రి రాసినటువంటి లేఖను వాళ్ళు సచివాలయంలో మీడియా ఎదుట చూపిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ రకంగా ఈ రోజున అప్పటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందా, కేంద్రం నుంచి అసలు ఏమేమో లేఖలు వచ్చినాయి, అక్కడి నుంచి వచ్చిన అటువంటి ఏమన్నా ప్రజలకు చూపించిన ప్రయత్నం చేసిరా అసలు? దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. వాస్తవంగా జెన్యున్ గా పనిచేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఓకే, ముప్పేట దాడిపై ముందే అప్రమత్తం అవుదామంటూ వార్త ఉన్నది. వర్షాకాలం వ్యాధుల విజృంభణ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు. అయితే వర్షాకాలం వస్తుంది కదా, జర దోమలతోటి అవన్నీ జాగ్రత్తలు వహించాలంటూ ప్రధాన వార్తగా ఉంది ప్రజలారా. ఓకే, మరో ఎన్కౌంటర్. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు భాస్కర్ మృతి. నేషనల్ పార్కు
ఇబ్బందులు అక్కడ వాళ్ళకు లాస్ అవ్వడం అయితే జరుగుతున్నది. క్రమక్రమంగా ఒక 40-45 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్న మావోయిస్టు కీలక నేతలు, కేంద్ర పార్టీ నాయకులు వాళ్ళు రోజు రోజుకు ఒక్కొక్కరు చొప్పున 10 మంది 20 మంది ఎప్పటికీ వాళ్ళైతే మావోయిస్ట్ పార్టీ అయితే లాస్కు గురి కావడం జరుగుతున్నది, ఇబ్బందులకు గురి కావడం జరుగుతున్నది, చనిపోతున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా కానీ శాంతి చర్చలు, కాల్పులు విరమణ అంటూ వాళ్ళు ఎంత లేఖలు పంపించినా కేంద్రం అయితే వినడం లేదు. వాళ్ళని మొత్తం అంతమొందించడమే లక్ష్యంగా కేంద్రం పెట్టుకున్నది. వాస్తవానికి మావోయిస్ట్ పార్టీలు ప్రజా చైతన్యం కోసం, ప్రజల లాభం కోసం, పేదల కోసం పనిచేసేటువంటి మావోయిస్టులను ఈ రకంగా చంపడం మంచిది కాదంటూ చాలామంది శాంతి చర్చల కమిటీ సభ్యులు కావచ్చు చాలామంది పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ కాల్పులు విరమణ మరి ఏం చేస్తారో చూడాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే వినే పరిస్థితి లేదు. అయితే భాస్కర్ మృతి అంటూ వార్త ఉన్నది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు భాస్కర్ మృతి చెందిరట. వరుస ఎదురు దెబ్బతో మావోయిస్టు పార్టీ కుప్పకూలుతోంది. ఒక్కొక్కరుగా కీలక నేతలు నేల కొరుగుతున్నారు. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్కు అభయారణ్యంలో జరిగిన ఎదురు కార్పుల్లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి చెందిన విషయం విదితమే. ఒకరోజు వ్యవధిలోనే అదే అభయారణ్యంలో శుక్రవారం జరిగిన ఎదురు కార్పుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సభ్యుడు టిఎస్సిఎం కుమ్రంభీం జిల్లాల కార్యదర్శి మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయన మృతదేహంతో పాటు AK-47 రైఫిల్ పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో అడపాదడప కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. భాస్కర్ పై 25 లక్షల రివార్డు ఉంది. 40 సంవత్సరాలుగా 40 ఏళ్ల కిందట అడవిపాట పట్టిన మైలారపు భాస్కర్ జీవితం అడవిలోనే ముగిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పోస్చరకు చెందిన ఆయన 90వ దశంలో పీపుల్స్ వార్లో చేరారు. తొలుత క్రాంతి పేరుతో కొరియర్గా పనిచేశారు అంటూ వార్త ఉన్నది ప్రజలారా. అయితే మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా నష్టపోతున్న సందర్భం ఇది సంగతి. పైన ఏదో హెడ్డింగ్స్ డి అంటే డి, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న ట్రంప్ మాస్కు అంటూ వార్త ఉన్నది. G7 సదస్సుకు హాజరు కానున్న మోదీ స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధాని అంటూ వార్త. బనకచర్లపై సుప్రీంకోర్టుకు వెళ్లే బాధ్యత లేదా? ప్రధానిని సీఎం ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ప్రధాన వార్తలో ఉన్నది ప్రజలారా. అయితే మాకిరెడ్డి కార్టూన్ ఇది సంగతి. ఏంది? ట్రంప్తో మాస్క్ కటిఫ్, భారీగా క్షీణించిన టెస్లా షేర్లు అంటూ వార్త ఉన్నది. ఓకే ప్రజలారా, నేటి ప్రధాన వార్తలు ఇవి. ఆర్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ యొక్క ఆర్ న్యూస్ ఛానల్ వీక్షించేలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.